ఓకే. నమస్తే అండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నది 4% జనాభా అయితే వాళ్ళకు 10% ఇచ్చిండ్రు. గత 50 సంవత్సరాల నుంచి రాజ్యాంగం ఏర్పడిన నుంచి బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎందుకంటే దేశ జనాభాలో బీసీ జనాభా 60% ఉంది. జనాభా ప్రతిపాదికన తీసుకుంటే 60% రిజర్వేషన్ బీసీలకు ఉండాలి. కానీ అలా లేదు. మరీ తక్కువ రిజర్వేషన్ ఇచ్చేసి బాగా జాబులలో కానీ ఇటు ప్రతి ఎనీ ఫీల్డ్లో కానీ బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. మన భారత రాజ్యాంగం ప్రకారం అన్ని వెనుకబడ్డ కులాలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు ఉండాలి. వీళ్ళు బీసీ జనగణన చేస్తామంటున్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అయినా చేసులేరు. మన నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, అయినా చేసులేరు. ఎందుకు బీసీల పట్ల ఇంత వెనుక పాటుతోని చిన్న చూపు చూస్తున్నారు? ఈ బీసీ ఉద్యమకారులు ఎటుపోయినారు అసలు? ఈ బీసీ ఉద్యమకారులు బీసీలు ఇంత తీవ్రంగా గత 60 సంవత్సరాల నుంచి నష్టపోతున్నారు ఉద్యోగాలు లేకుండా. ఎందుకు మాకచ్చే వాటిని వేరే వాళ్ళు దొంగలించుకుంటే మేము పోరాడక ఇంకేం చేయాలా? సో ఇప్పటికైనా బీసీ ఉద్యమకారులారా మేల్కొని మన హక్కుల కోసం, బీసీ జనాభా కోసం, మీరు బీసీ యొక్క రిజర్వేషన్ కోసం పోరాడదాం. దాని చివరి ప్రయత్నంగా రిజర్వేషన్ సాధించుకుందాం.